హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇది మారేడుకాయ పండు. ఇది మనం దీన్ని సమ్మర్లో చాలా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా అంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే దీంతోనే ఒకటి ఇలా పగలగొట్టుకొని, కొంచెం గట్టిగా ఉంటుంది తోలు అనేది. ఇలా పగలగొట్టుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకోవాలి. దీంట్లో అన్ని పల్పీస్ లాగా ఉంటాయి, చూడండి ఇలా ఉంటుందో. దీన్ని మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక గిన్నె తీసుకుని దీంట్లోంచి చెయ్యే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది. ఇదంతా తీసుకున్న తర్వాత ఇలా, ఇది సమ్మర్లో చాలా మంచిదండి. మన బాడీలో హీట్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. మొత్తం ఇలా ఉంటుంది. తీసేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఇలా ఉందో. ఇలా తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఒక గిన్నెలో వేసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. వాటర్ పోసేసుకుని దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి, ఇలా హ్యాండ్స్తోని. కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి, ఇలా హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా చేతితోనే తీసుకుంటూ ఉండాలి. దీంట్లో గింజలు ఉంటాయండి, అవి కొంచెం చేదు ఉంటాయి. వాటిని మనం తీసుకోవచ్చు, లేదా అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి అది, ఆ గింజలు అనేది. లేదా అనుకుంటే ఇలాగే తీసుకుని మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా స్ట్రెయిన్ చేసుకోండి. అలాగే ఒక దాంతో స్ట్రెయిన్ చేసుకుంటే మొత్తం ఇలా మంచిగా ఇలా వస్తుంది. బాడీలో హీట్ చాలా తొందరగా తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎనర్జీ డ్రింక్ అండి ఇది. సమ్మర్లో మాత్రమే వస్తాయి మనకి ఇవి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా గ్లాస్లో పోసుకొని దీంట్లో నిమ్మకాయ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి బెల్లంతో కూడా కావాలి అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసుకుని ఇలా కూడా తాగొచ్చు అండి, ఉత్తిగా కూడా తాగొచ్చు, చాలా మంచిది. ఒకవేళ అలా తాగలేని వాళ్ళు బెల్లం కానీ తేనె కానీ నిమ్మకాయ వేసుకోవచ్చు, లేకపోతే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు అండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మారేడు పండు జ్యూస్ ఉంది కానీ ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా టేస్ట్ ఉందండి, ఇలా తాగండి. ఓకే, ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారండి, మనకి ఇక్కడ చాలా తక్కువ తెలుసు. కానీ మేము నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు చూసాము, దాన్ని బట్టి ఇక్కడ ప్రిపేర్ చేసుకుని తీసుకున్నాం. ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.